హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ హ్యారీ పోటర్. సో ఇవాళ ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మీకు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. సో మన ఇండియాలో బాగా సేల్స్ అయ్యే కార్స్ ఎస్యూవి కార్స్ అనమాట. ఇండియాలో బాగా ట్రెండింగ్లో ఉంటాయి. సో ఎస్యూవితో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ కూడా బాగా ట్రెండ్ అయినాయి అనమాట. మ్యాక్సిమం అందరూ కూడా అబోవ్ 30% to 40% పీపుల్ ఈవీని లైక్ చేస్తున్నారు, ఈవీ యూస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే అది. సో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే టాటా నుంచి మరొక కొత్త ఎస్యూవీ కార్ అయితే రాబోతుంది. చాలా స్టైలిష్ ఎడిషన్తో, అలాగే చాలా పవర్ఫుల్ బ్యాటరీతో అయితే ఈ కార్ రాబోతుంది. ఆ కారే టాటా కర్వ్ అనమాట. సో ఇది చూడటానికి టాటా టిగోర్ ఉంటుంది కదా, దా మోడల్లో ఉంటుంది అనమాట. చూడటానికి కొంచెం అలానే ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, 2021 ఆర్ 2022 నుంచి టాటా పంచ్ అండ్ టాటా నెక్సాన్ ఎలా అయితే బాగా మార్కెట్లో ఒక ఫైర్ బ్రాండ్ లాగా చాలా బూస్టింగ్ ఇచ్చాయన్నమాట టాటా కంపెనీకి. చాలా అంటే సేల్స్ బాగా పెంచి టాటా షేర్స్ కూడా పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయిందని చెప్పొచ్చు. ఒక 2 years నుంచి టాటా ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట. టాటా పంచ్ కావచ్చు, నెక్సాన్ కావచ్చు. ఫీచర్స్ విషయంలో కానీ, అదేవిధంగా సేఫ్టీ విషయంలో కానీ 5 star రేటింగ్ కార్లు అనమాట. రెండు కూడా చాలా అంటే చాలా మంచి కార్లు, చాలా బాగా సేల్ అవుతున్నాయి కార్లు అనమాట. ఇండియాలో 2 years నుంచి చాలామంది ఎక్కువ ఇష్టపడుతున్నారు కూడా ఈ రెండు కార్స్ కొనడానికి. సో మనం ఆల్రెడీ చూసాం, రీసెంట్గా టాటా పంచ్ కూడా ఈవీ లాంచ్ చేసింది. అది కూడా సూపర్గా సక్సెస్ అయింది. టాటా నెక్సాన్ ఈవీ ఉందన్నమాట. సో అదే సెగ్మెంట్లో ఈ రెండింటికి టాటాకి కాంపిటేటర్ లాగా టాటా కర్వ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు త్వరలో. సో అది ఎప్పుడో కూడా కాదు, August 7th ఈ టాటా కర్వ్ అనేది మార్కెట్లోకి రాబోతుంది అనమాట. వాళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు చెప్పారు. సో కార్ అయితే చాలా స్టైలిష్గా ఉంది చూడటానికి. లుక్ వైజ్ టాటా కర్వ్ చాలా మోడల్, అసలు చాలా చూడటానికి చాలా అట్రాక్టివ్ డిజైన్తో రాబోతుంది ఈ కారు టాటా కర్వ్. సో ఈ టాటా కర్వ్ .EV అనేది ఏంటంటే ఒక 2 ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ సిస్టమ్ అయితే ఇది ఉంటుందన్నమాట. ఆ సిస్టమ్తో రన్ అవుతుందన్నమాట. సో ఈ పవర్ ట్రైన్ కెపాసిటీ అనేది చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట. ఫాస్టెస్ట్ ఛార్జింగ్ అండ్ హై స్పీడ్తో ఉంటుందన్నమాట. సో ఈ టాటా కర్వ్లో దీన్ని తీసుకురాబోతున్నారు, కర్వ్ సెగ్మెంట్తో. సో ఈ పవర్ ట్రైన్ ఇంజిన్ అనేది. సో ఓవరాల్గా ఈ టాటా కర్వ్ అనేది ఏంటంటే మహీంద్రా ఎస్యూవి 400 తెలుసు కదా మీకు, ఈవీ వెహికల్. సో దానికి మంచి కాంపిటేటివ్ ఏమైనా ఇచ్చిద్ది అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. సో టాటా కర్వ్ చూడటానికి అలానే ఉంది. కార్ అయితే మోడల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండింది. సో బుకింగ్స్ చేసుకోవాల్సిన వాళ్ళు అందరూ కూడా, కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ లవర్స్, వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు ఇది టాటా కర్వ్. టాటా గురించి మీ అందరికీ తెలిసిందే, ఇండియాలో టాటా కార్స్, టాటా మోటార్స్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో అయితే ప్రైస్ ఎంత ఉండొచ్చు, దాని ఫీచర్స్ ఏంటి అనేది అందరికి కూడా క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో ఈ టాటా కర్వ్ ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు స్టార్టింగ్ 18 lakhsతో ఉంటుందని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 18 lakhs ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో. అలాగే టాప్ వేరియంట్ వచ్చేసేసి 24 to 25 lakhsగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట, ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఇక డిజైన్కి వచ్చేసరికి ఈ కర్వ్ ఈవీలో డిజైన్ హైలైట్ అనమాట. పెద్ద డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో డిఆర్ఎల్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్, ఫుల్ లెంత్ ఎల్ఈడి ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్స్, సో షార్క్ పిన్ యాంటీనా మీ అందరికి తెలిసిందే కదా. అన్ని కార్లకు ఉండే విధంగానే ఈ ఫీచర్స్ అయితే వాళ్ళు హైలైట్ చేస్తూ చెప్తున్నారు. దీని రేర్ ప్రొఫైల్ అయితే చాలా డిఫరెంట్గా, అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఏంటంటే మనకి నెక్సాన్ కానీ, పంచ్ కానీ ఎస్యూవీస్లో చూస్తే రేర్ ప్రొఫైల్ అంటే ఎస్యూవీస్లో ఉండే విధంగా కామన్గా కిందకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే బూట్ స్పేస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఈ టాటా కర్వ్ .EVలో వాళ్ళు బూట్ స్పేస్ కొంచెం కర్వ్, దాని టైట్లే ఉంది కదా టాటా కర్వ్ అని. సో బ్యాక్ వచ్చేసరికి కర్వ్డ్ షేప్ లాగా వచ్చి బూట్ స్పేస్ కొంచెం వెనక్కి ఉంటుందన్నమాట. అదే హైలైట్ అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మిడ్ రేంజ్ అండ్ టాప్ ఎండ్లో మాత్రం ఇందాక చెప్పినటువంటి ఆ బ్యాటరీని యూజ్ చేస్తారు. హై ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ స్పీడ్తో ఉండేటువంటి బ్యాటరీని అయితే వాళ్ళు చెప్తున్నారు. బట్ బేస్ ఎండ్లో ఎలాంటి బ్యాటరీ వాడతారు, అదే బ్యాటరీ వాడతారా లేరా అని అయితే వాళ్ళు ఇంకా స్పెసిఫిక్గా చెప్పలేదు. సో అది మనకి 7వ తారీఖు వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ August 7నే ఈ టాటా కర్వ్ అనేది లాంచ్ అవబోతుంది. సో ఇంకొక ఫ్యూ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా ఫీచర్స్లో వచ్చేసరికి ఇంకా మీ అందరికీ తెలిసిందే, రూఫ్ టాప్ అయితే టాప్ ఎండ్లో అండ్ మిడ్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు.
సో ఎయిర్ బ్యాగ్స్ అయితే 4 to 5 ఎయిర్ బ్యాగ్స్ ఉండేటట్లు వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా 360 డిగ్రీ కెమెరా అనేది కూడా వాళ్ళ టాప్ వేరియంట్లో ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు. సో ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఓవరాల్ లుక్ లైవ్ లుక్ మనకు తెలియాలి అంటే సో వాళ్ళు August 7th అయితే దాన్ని మార్కెట్లో తీసుకొస్తున్నాం అని చెప్పారు కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ August 7th అనమాట. సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూ కరెంట్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్